భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. గత డిసెంబర్ 30న షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 PSLVలో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15 గంటల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇవాళ వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది. మొత్తానికి ఇస్రో మరో మైల్ రాయి చేరింది. 2 ఉపగ్రహాలను సాంకేతికంగా అనుసంధానం చేసే వరుసలో భారత్ కూడా చేరింది. అయితే ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన వచ్చినటువంటి ప్రక్రియ పూర్తయింది. సక్సెస్ఫుల్ గా ఇస్రో స్పీడెక్స్ డాకింగ్ ను విజయవంతం చేసింది. పూర్తి సమాచారం మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. విజయ చంద్రిక, ఈ రోజు ఇస్రో మరొక ఘనమైనటువంటి చరిత్ర సృష్టించింది. ప్రధానంగా చూస్తే అంతరిక్షంలో ఈ స్పేడెక్స్ డాకింగ్ అనేది చాలా శాస్త్ర సాంకేతిక పరంగా క్లిష్టమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ గా చేయటం, విజయవంతంగా ఆ 2 శాటిలైట్ ని దగ్గరకు చేసి కలపడం అనేది చేసి మరోసారి ప్రపంచ దేశాలకు మన సత్తాన్ని చాటింది మన ఇస్రో. ఈ డాకింగ్ సిస్టమ్ ఇప్పటి వరకు కూడా కేవలం రష్యా, అమెరికా, చైనా వంటి 3 దేశాలకు మాత్రమే ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాయి. ఆ దేశాల సరసన ఈ రోజు మన భారతదేశాన్ని కూడా నిలిపి ప్రతి భారతీయుడు కూడా గర్వించేలాగా ఇస్రో చేసిందని చెప్పాలి. ఈ గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన PSLV C-60 రాకెట్ ద్వారా ఈ తేజర్ టార్గెట్ 2 ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించారు. ఈ 2 ఉపగ్రహాలు తేజర్ టార్గెట్ దూరంగా ఉంటాయి. వాటిని దగ్గరకు తీసుకొచ్చి కలిపే ప్రక్రియని 4-5 సార్లు ప్రయోగించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ ఇవాళ రోజున అది సక్సెస్ కావడం జరిగింది. దీంతో ఇస్రోలో సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తేజర్ టార్గెట్ ఈ 2 శాటిలైట్ ని దగ్గర తీసుకొచ్చి డాకింగ్ అనుసంధానం చేయడం అనేది చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. దాదాపు 100 కిలోమీటర్ల వేగాన్ని ఒక్కసారిగా 0.013 కిలోమీటర్ల వేగానికి తగ్గించి దాన్ని అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసి 220 కేజీల బరువు ఒక శాటిలైట్ ఈ రెండింటిని కూడా కలపడం జరిగింది. వీటితో పాటు 24 పేలోడ్లు కూడా ఇస్రో నింగిలోకి పంపించింది PSLV C-60 ద్వారా. అవి కూడా 24 పేలోడ్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాదాపు భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ వృత్తాకార కక్షలో ఈ శాటిలైట్ ని రాకెట్ విడిచిపెట్టింది. ఆ విడిచిపెట్టేలా డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రయోగం విజయవంతమైంది. ఆ తర్వాత వీటిని కూడా ఈ రెండింటిని డాకింగ్ చేసేందుకు 4-5 సార్లు ప్రయత్నాలు చేసి ఈ రోజున సక్సెస్ గా విజయవంతం చేయడం జరిగింది. వీటి ద్వారా ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ 2 ఉపగ్రహాల్ని మళ్లీ విడగొట్టి మరోసారి డాకింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ డాకింగ్ సిస్టమ్ వల్ల రాబోయే రోజుల్లో ఇస్రో అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటుంది. అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. భూమి మీద ఒక ఇటుక మీద ఇటుక పెంచాలనేది చాలా కష్టం. అలాంటిది అంతరిక్షంలో కిలోమీటర్ల వేగంతో ఉండే వాటిని దగ్గరకు చేర్చి అది సున్నితమైనటువంటి పరికరాలు ఏవి దెబ్బతినకుండా వాటిని కలపడం అనేది కష్టమైనది. రాబోయే రోజుల్లో ఈ డాకింగ్ సిస్టమ్ ద్వారా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు కూడా చేయబోతున్నారు. ఈ తేజర్ టార్గెట్ ద్వారా ఎన్నెన్నో మనకి ప్రయోగాలు కలగబోతున్నాయి. ప్రధానంగా వీటికి అమర్చిన హై రిజల్యూషన్ కెమెరాలు భూమి మీద పరిశీలన, సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనం, రోదశీల్లో రేడియో ధార్మికత వీటిపైన అధ్యయనం చేయబోతున్నాయి.
అలాగే Okay. రాబోయే రోజుల్లో మానవ సహిత ప్రయోగాలకు కూడా వీటికి సేవలు అందించబోతూ ఉన్నాయి.